హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ నెల 5వ తారీఖు 2024 అనగా బుధవారం అనేది మన మిర్చి యార్డ్ అంతా ప్రశాంతంగా ఉంది. కాకపోతే కొన్ని ఏరియాల్లో బేరాలు జరుగుతున్నాయి. నేను ఇవాళ ఎట్టైనా వెళ్ళి కనుక్కుంటా. ఏసీల కాడికి ఆడ జరుగుతున్నాయి అంటున్నారు. ఏసీల కాడ అయితే కాదు, గోడాల కాడ జరుగుతున్నాయి అంటున్నారు. వెళ్ళి ఎలాగైనా కనుక్కొని మీకైతే ఈరోజు అప్డేట్స్ అందిస్తాను మీకోసం అయితే. అలాగే నా వీడియో లాస్ట్ ద్వారా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరి ఎంతోమంది మిర్చి యార్డ్ గురించి తెలియని రైతు సోదరులందరూ వారి కోసం నా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే నిన్న ఎలక్షన్ రిజల్ట్ అంతా క్లియర్ అయిపోయిందిగా, అందరూ బాగున్నారు కదా, ఎవరు ఎక్కడి తగాదులోకి వెళ్ళలేదు కదా. వెళ్ళకపోతే మంచిదే, ఓకే మంచిది. అలాగే మిర్చి యార్డ్లో నిన్న కామెంట్ పెట్టారు, ఒక ఆయన చూసారా, మొన్న అయితే 18,000 జరిగింది సూపర్ 10 అని అది చెప్పాను. లేకపోతే ఆయన అంటున్నాడు వాళ్ళ ఊరిలో 19,000 జరిగిందంట. ఏ ఊరు అన్న అంటే మరి కామెంట్ రిప్లై ఇవ్వలేదు. 19,000 కూడా అమ్మారు సూపర్ 10 డీలక్స్ ఏసీ అంట, అమ్ముతున్నారు. సూపర్ 10 డీలక్స్ అయితే మాత్రం తేజాలు ఇవన్నీ అయితే 20,000 ఉంది. సూపర్ డీలక్స్ 20,000 దాకా ఉంది. కాకపోతే మంచి క్వాలిటీ ఉండాలి కదా. 20,500 నాకు చెప్పారు. 21,000 వరకు కూడా మార్కెట్ ఉంది సూపర్ డీలక్స్ అయితే. ఇంకేది ఏమైనా ఒక్క 4 రోజులు, ఈ 4 రోజులు గడిచిపోతే సోమవారం నుంచి మిర్చి యార్డ్ ఓపెనింగ్ చేస్తారు. 10వ తారీఖు సోమవారం, ఆదివారం 9వ తారీఖు నాడే యార్డ్ గేట్లు ఓపెన్ చేస్తారు. అలాగే 10 నుండి మిర్చి యార్డు బేరాలు జరుగుతాయి. కోల్డ్ స్టోరేజ్లో ఏసీలో సరుకు అమ్ముతారు. తర్వాత నాన్ ఏసీ దిగుమతి వస్తాయి కాయలు, ఇవి కూడా తెస్తారు, అమ్ముతూ ఉంటారు. ఎక్కడ రన్నింగ్ అవుతూ ఉంటుంది సోమవారం నుంచి డైలీగా మిర్చి యార్డు. కాకపోతే మీకు డైలీగా మనం మిర్చి రిపోర్ట్స్ అందిస్తాం. ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు సపోర్ట్ చెప్తూ ఉంటాను. మీకు ఏ క్వాలిటీ గురించి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేసి అడగవచ్చు మీరైతే. ఆరుమూరు అయితే మాత్రం కొత్త కాయలు అయితే 12,000 టాప్, మంచి కాయలు అయితే 12,000 డీలక్స్. సూపర్ డీలక్స్ అయితే 13 కూడా ఉంది. ఏసీ కాయ అయితే మాత్రం 14, 15, 16 వరకు కూడా ఉంది. 16 వరకు అంటే 14 నుంచి ఉంది. 16 అంటే 16 అన్ని కాయలు పడవు కదా. మంచి సూపర్ డీలక్స్ అయితే 16,000 కూడా ఆరుమూరు పడుతుంది. 341 అయితే 18,000. 341 ఆరుమూరు 15, 16,000 ఏసీ కాయ. ఏసీ సూపర్ డీలక్స్ 16,000 దాకా ఉంది. ఈ 341 అయితే నాన్ ఏసీ కాయ 17, 17.5 దాకా కూడా ఉంది. ఏసీ అయితే 18 కూడా ఉంది. ఏసీ నాన్ ఏసీ కాయ 17 వరకే టాపు. మంచి డీలక్స్ అయితే ఎక్కువగా 10,000 నుంచి 12,000, 14,000 ఎక్కువ జరుగుతుంది. 341 డీలక్స్ అయితే 15, 16, 16.5 దాకా ఉంది సూపర్ డీలక్స్ అయితే. ఏసీ అయితే మాత్రం 17 నుంచి 18 వరకు ఉంది. 34 అయితే ఇంక 34 మామూలుగా అంతగా మంచి క్వాలిటీ అయితే లేదు, ఎక్కువ తెలపరలేగా ఉన్నాయి. 34 మంచి క్వాలిటీ ఉంటాయి, అవి కూడా 15, 16 దాకా ఉన్నాయి. ఏసీ అయితే నాన్ ఏసీ అయితే 13, 14 టాప్ రేట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ 5 విషయానికి వచ్చేసరికి నెంబర్ 5 కూడా ఎక్కువగా ఏసీ అయితే 16,000 ఉంది టాప్ రేట్. ఏసీ 16,000 చెప్పారు అడిగాను. నాన్ ఏసీ అయితే 12, 13 వరకు కనబడుతుందండి. ఇంకా 14 డీలక్స్ అయితే అంతే. ఎక్కువ 10,000 నుంచి మార్కెట్ నడుస్తుంది. ఈ పిక్కలు, ఈ సైజు లేనివి, తెలపర రకాలు, నెమ్ములు ఇవన్నీ అయితే 10,000 లోపే, 11,000 లోపే జరుగుతున్నాయి ఎక్కువ విషయానికి వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే ఇవి ఉన్నాయి కదా బ్యాడ్గి, సెకండ్ బ్యాడ్కి అయితే 14,000 అండి. టాప్ రేట్ 14,000 కనబడుతుంది. ఈ 2043 అయితే 15, 16 దాకా ఏసీ కాయ కనబడుతుంది. నాన్ ఏసీ అయితే 13, 14 టాప్, అంత లోపే. 13, 14 లేవు. కాకపోతే సూపర్ డీలక్స్ అయితే ఆ రేట్ ఉంది. ఎక్కువగా 12,000 లోపు జరుగుతుంది 2043. నెక్స్ట్ అదేవిధంగా 355 బ్యాడ్గా 553 బ్యాడ్కి 2 రకాలు కూడాను ఒక 500 అటు ఇట్లో మార్కెట్ జరుగుతూ ఉంది. మంచి కాయ అయితే ఇవి కూడా 11, 12,000 అండి టాపు. అంత మించి మంచి క్వాలిటీ ఉంటే 13, ఎంతో సూపర్ డీలక్స్ అయితే. ఏసీ అయితే 14, 15 వరకు, ఇంకా 16 వరకు కూడా ఒక్కొక్క రకం వేస్తున్నారు. అలాగే క్లాసిక్ రకాలు కూడా ఎక్కువగా 10,000 నుంచి 12, 13,000 లోపు జరుగుతుంది. డీలక్స్ అయితే 14,000. నా దగ్గర ఏసీ కాయ అయితే 15, 16 అన్నారండి. నేనైతే చూడలేదు, అది కూడా కనుక్కొని మీకు ఎవరంగా సోమవారం నుంచి మీకు అన్ని క్లారిటీ ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి. బంగారం కాయ అయితే ఎక్కువగా నిన్నటిదాకా 12,000 లోపే జరిగింది. ఇప్పుడైతే ఏసీ అయితే మాత్రం 13, 14 అంటున్నారు, 15 లోపు అంటున్నారు. ఎంతవరకు నిజమో నేను చూడలేదు. నాకు అక్కడ వెహికల్ ఉంటే ఏసీ ప్రతి దగ్గరికి వెళ్ళి కనుక్కొని చెప్పేవాడిని. వెహికల్ వాడలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సోమవారం నుంచి వెహికల్ లేకపోయినా ఆటో వేసుకొని వెళ్తాను ప్రతి కాడికి. ఎందుకంటే బేరాలు పబ్లిక్గా జరుగుతాయి కాబట్టి మీకు అన్ని వీడియో తీసి వివరంగా పెడతా ఉంటాను. ఎల్లో మిర్చి కూడా పెద్దగా కనబడలేదు. ఎల్లో మిర్చి కూడా టాప్ రేట్ అయితే 15, 16 దాకా ఏసీ అన్నారు. అది కూడా కనుక్కొని చెప్తాను. అలాగే ఇంకే కాయలు మీకు డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి.
ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేయగలిసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.